1971 సెప్టెంబర్ 2న కోణిదెల వెంకటేశ్వరరావు, అంజనాదేవి దంపతులకు బాపట్లలో జన్మించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి అన్నయ్యలు చిరంజీవితో పాటు నాగబాబు, అలాగే అక్క దుర్గ గారు, మరో అక్క మాధవి గారు ఉన్నారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ దుర్గ గారి పిల్లలే. పవన్ నాన్న వెంకటేశ్వరరావు గారికి మొగల్తూరు నుండి నిడదవోలు ట్రాన్స్ఫర్ అయింది. 1961 నాగేంద్రబాబు జన్మించాడు. అప్పటికే శంకరం బాబు గారు అంటే మన మెగాస్టార్ 1వ తరగతి చదువుతున్నారు. ఆ తర్వాత గురజాల, మంగళగిరి ఇలా అనేక ఊర్లు వెంకటేశ్వరరావు గారికి ట్రాన్స్ఫర్ అయ్యింది. బాపట్ల ట్రాన్స్ఫర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. పవన్ ఒక్కొక్కసారి ముభావంగా, ఒక్కొక్కసారి హుషారుగా, ఒక్కొక్కసారి ఆలోచనలతో ఉండేవాడు. తన ప్రాథమిక విద్య బాపట్లలోనే సాగింది. తర్వాత నెల్లూరు వెళ్ళిపోయారు. నెల్లూరు వెళ్ళేటప్పటికి పవన్ 8వ తరగతి చదువు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులో ఉన్న విఆర్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు. పూర్తి చేశాక ఉద్యోగం చేయాలని ఉండేది కాదు పవన్ కళ్యాణ్కి. అతను ఎక్కువగా పుస్తకాలు, ప్రముఖుల గురించి ఎక్కువగా చదివేవారు. అప్పటికి చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అప్పుడు అంటే 1992 నాటికి సినిమాల్లోకి వెళ్ళాలని ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్కి. కానీ అది కూడా నచ్చక అశ్రద్ధ చేశారు. ఇంటర్ చదువుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్క దుర్గ గారికి సాయి ధరమ్ తేజ్ జన్మించాడు. దుర్గ గారి భర్త పిల్లల్ని సరిగ్గా పట్టించుకునేవారు కాదు. పవన్ కళ్యాణ్ కంప్యూటర్ డిప్లొమా చదువుతున్నప్పుడు వైష్ణవ్ తేజ్ జన్మించారు దుర్గ గారికి. వీరికి పవన్ కళ్యాణే పాకెట్ మనీ ఇచ్చేవాడు. ఇలా 1992, 1993 నాటికి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆలోచించేవాడు. పైగా పుస్తకాలు చదువుతున్నప్పటికీ సమాజంపై విపరీతంగా కోపం పెరిగిపోయేది. మరో పక్కన బాధ పెరిగిపోయిన ఒక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ చరిత్రలో ఉన్న పుస్తకాలు చదివేవారు. ఆ తరువాత చిరంజీవి గారు అమ్మా నాన్నలను చెన్నై తీసుకువచ్చేయమన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చెన్నై వెళ్ళిపోయారు. అప్పటికే నాగేంద్రబాబు చిరంజీవి దగ్గర వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అడిగారు, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అనవసరంగా సమయం వృధా చేస్తున్నావు అన్నారు. అప్పటికి ఉద్యోగం చేసుకోవడం ఇష్టం లేకపోతే నాగబాబులా సినిమాల్లో పని చేసుకో అన్నారు. అప్పుడు నటించాలని ఉంది అన్నయ్య అని పవన్ కళ్యాణ్ చెప్పారు. సరే అయితే నటించే ముందు యాక్టింగ్ అయితే నేర్చుకో. నాకు తెలిసిన సత్యానంద్ అనే గురువు ఉన్నారు, ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకో అన్నారు. సత్యానంద్ దగ్గర 6 నెలలు నటన నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈలోగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథని, డైరెక్టర్ని చూస్తున్నారు. ఆ సమయంలో వివివి గారు అల్లుడా మజాకా అనే సినిమా చేస్తున్నారు. షూటింగ్ స్పాట్లో మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ మాట వచ్చింది. తమ్ముడికి ఒక మంచి కథ ఉంటే చేద్దాం, ఎవరైనా ఉంటే చెప్పండి అని చిరంజీవి గారు చెప్పారు. తర్వాత వివివి గారు 3 కథలు పట్టుకొని వచ్చారు. చిరంజీవి గారు, అల్లు అరవింద్ అందులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథని ఎంపిక చేశారు. 1966 జనవరిలో షూటింగ్ మొదలయ్యింది. అప్పటికి చిరంజీవి గారు ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్లో హిట్లర్ మూవీ చేస్తున్నారు. ఆ సమయంలో సుబ్బయ్య గారితో తమ్ముడు కోసం మరో కథ తయారు చేయమని చిరంజీవి గారు చెప్పారు. అప్పుడే ముత్యాల సుబ్బయ్య గారు పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేశారు. 1996 అక్టోబర్ నెలలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా విడుదల చేశారు. అప్పుడు జనాల్లో టాక్ ఎవరో చిరంజీవి గారు తమ్ముడు అంట పవన్ కళ్యాణ్ అనుకునేవారు. మొత్తానికి హీరో కొత్తవాడైనా బాగా చేశాడు అని చెప్పుకునేవారు. ఈ సినిమా యావరేజ్గా ఆడింది. అయితే ప్రేక్షకులు మాత్రం చిరంజీవి తమ్ముడనే ఈ సినిమాకు వచ్చారు. హిట్లర్ 1996 నవంబర్ నాటికి పూర్తి అయిపోయింది. అప్పటికే ముత్యాల సుబ్బయ్య గారు గోకులంలో సీత అనే కథని సిద్ధం చేశారు. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో 1997 మే నెలలో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయితో వివాహం జరిగింది. వివాహం జరిగాక గోకులంలో సీత 1977 ఆగస్టులో విడుదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత సుస్వాగతం షూటింగ్ మొదలయ్యింది. ఈ సమయంలో పవన్, నందిని వేరువేరు అయిపోయారు. నందిని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. నందిని వాళ్ళ అమ్మగారు వైజాగ్లో ఒక పెద్ద వ్యక్తి. సుస్వాగతం మొదలైన కొన్నాళ్ళుగా ఏ కనూకర్ చెప్పిన కథ నచ్చింది.
పవన్ కళ్యాణ్కి ఆయన దర్శకత్వంలో తొలి ప్రేమ అనే షూటింగ్ మొదలైంది. సుస్వాగతం 1998 జనవరి విడుదలై సూపర్ హిట్ అయింది. తొలి ప్రేమ 1998 జూలైలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సుస్వాగతంతో పవన్ కళ్యాణ్ ఒక గుర్తింపు వస్తే తొలి ప్రేమతో ఒక స్టార్ హోదా వచ్చింది. తొలి ప్రేమతో ఒక అభిమాన గణం ఏర్పడింది పవన్ కళ్యాణ్కి. ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు, నంది అవార్డు తెచ్చుకుంది. తరువాత 1999లో తమ్ముడు సినిమా మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది. తమ్ముడు సినిమాతో పవన్ రేంజ్ మరికొంత పెరిగింది. తొలి ప్రేమ, తమ్ముడు చూసి పూరి జగన్నాథ్ గారు కొత్త దర్శకులు పవన్కి సపోర్ట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్కి పూరి జగన్నాథ్ అతని కోసం 2 కథలు నిర్మించారు. పూరి గారు చెప్పిన 2 కథల్లో బద్రీని ఓకే చేశారు పవన్ కళ్యాణ్ గారు. బద్రీలో అమిషా పాటి, రేణు దేశాయ్లని హీరోయిన్లుగా ఎంపిక చేశాడు పూరి. రేణు దేశాయ్ పవన్కి పరిచయం చేశాడు షూటింగ్ ముందు. పవన్ అప్పటికి 4 సినిమాలు చేసినట్టు రేణు దేశాయ్కి తెలవదట. షూటింగ్లో కంటే ముందే పవన్, రేణు కొంచెం క్లోజ్ అయ్యారు. బద్రీ 3వ షెడ్యూల్ మొదలైంది. అప్పటికే పవన్, రేణు దేశాయ్ ప్రేమించుకుంటున్నారు. ఇక లాస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి రేణుకి టెన్షన్ మొదలైంది. పవన్ కళ్యాణ్కి ఎలాగైనా తన లవ్ చెప్పాలని అనుకుంది. అదే సమయంలో పవన్కి జ్వరం వచ్చింది. ఆ సమయంలో రేణు సేవలు చేసింది పవన్ కళ్యాణ్కి. ఆ తర్వాత ప్రపోజల్ చేద్దాం అనుకుంది. రేణు అమ్మగారు వద్దనేశారు. ఆ తర్వాత షెడ్యూల్ చివరి రోజున ఎయిర్పోర్ట్లో ధైర్యం చేసి ప్రపోజ్ చేసింది రేణు దేశాయ్. పవన్ ఓకే చెప్పాడు. అప్పటి నుండి ప్రేమలో ఉంటూనే సహజీవనం చేసేవారు. అప్పట్లో ఈ విషయం గురించి పెద్ద చర్చలు జరిగేవి. ఇంట్లో ఒకవైపు నందిని మ్యాటర్ సెటిల్ అవ్వలేదు. రేణుతో ఎందుకు సహజీవనం అని కుటుంబం సభ్యులు ఆలోచించేవారు. ఆ తర్వాత 2001లో రుచి సినిమా చేశారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. పవన్కి క్రేజ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ అప్పట్లో గుండు కొట్టించుకున్నాడు. పవన్ కళ్యాణ్ పరిటాల రవి అనుచరులు కొట్టడం వల్లే కోపంతో పరిటాల రవి గుండు కొట్టించాడు అని చాలా పుకార్లు వచ్చాయి. అయితే అప్పట్లో పవన్ దాని గురించి పెద్దగా వివరణ ఇవ్వలేదు. కానీ ఈ మధ్య దానికి స్పందించి నాకెవరూ గుండు కొట్టించలేదని, నాకు సినిమాలు ఎక్కువ అవడం వల్ల చిరాకుగా ఉండడంతో నేనే కొట్టించుకున్నాను, అంతేకాని నాకెవరూ గుండు కొట్టించలేదంటూ మీకు ఏది అనిపిస్తే అది రాసేయకండి అని వివరణ ఇచ్చాడు. అంతే. ఇంకా ఋషి తర్వాత ఏ డైరెక్టర్ చెప్పినా కథ వినలేదు. తనే తనకు సొంతంగా ఒక కథ రాసుకుని రేణు దేశాయ్ని హీరోయిన్గా పెట్టి జానీ అనే సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్నాడు. ఈ సినిమా అభిమానులను భారీగానే నిరాశపరిచింది. తర్వాత చాలామంది ఏమన్నారంటే పవన్ డైరెక్టింగ్ జోలికి రాకపోతే బాగుండు అని అన్నారు. ఆ తర్వాత 2004లో గుడుంబా శంకర్ సినిమా తీశారు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్కి, రేణు దేశాయ్కి అఖిరానందన్ జన్మించాడు. 2004 సెప్టెంబర్ నెలలో గుడుంబా శంకర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా భారీగానే నిరాశపరిచింది. 2005లో వచ్చిన బాలు, 2006లో వచ్చిన బంగారం, అన్నవరం కూడా అభిమానులను పెద్దగా తృప్తిపరచలేదు. అదే సమయంలో 2007లో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒక అతిథి పాత్ర నటించి అభిమానులను బాగానే అలరించాడు. తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, పవన్ మొదట భార్య నందిని 2000 జూలై పవన్పై, రేణు దేశాయ్పై కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులు కోర్టు కొట్టివేసింది. అప్పుడు పవన్ నందినిని విడాకులు కోరాడు. అప్పుడు నందిని పవన్ని నెలకు 5 లక్షలు ఇవ్వాలని కేసు పెట్టింది. ఆ కేసును కూడా కోర్టు కొట్టివేసింది. ఇవన్నీ కాదని, పవన్పై మచ్చ మిగిలిపోకూడదని నందినిని వాళ్ళ అమ్మగారిని పిలిపించి 5 కోట్లకి సెటిల్ చేశారంట చిరంజీవి గారు. 2008 ఆగస్టులో పవన్కి, నందినికి విడాకులు మంజూరయ్యాయి. తర్వాత జల్సా సినిమా తీశారు. అది పెద్దగా అభిమానులు ఆకలి తీర్చలేదు. కొంతవరకు తృప్తినిచ్చింది. 22 కోట్లు, 22 షేర్లతో రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత రేణు దేశాయ్, పవన్కి అధికారంగా వివాహం జరిపించారు చిరంజీవి గారు. తర్వాత పవన్ ప్రజారాజ్యం తరపున ఆ పార్టీ యువజన నాయకుడిగా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్. ఆ ప్రచారంలో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువగా ఉంటుంది ఆయన మాటల్లో. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2010లో వచ్చిన పులి, 2011లో వచ్చిన తీన్మార్,
పంజాకు అభిమానులు నిరాశ కలిగించాయి. వరుసగా సినిమాలు పోయిన పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గలేదు. తెలుగు ప్రజలు ఒక్కసారి నమ్మితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పవన్కి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం అతని వ్యక్తిత్వం. పవన్ చేసిన పొరపాటు రేణుదేశాయిని విడిచిపెట్టడం. 2012 వరకు వీరు బాగానే కలిసి ఉన్నారు. 2012లో రేణుదేశాయిని విడిచిపెట్టి 2013లో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీసర్ అన్నా రిజోనాని వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. నాగబాబుకి ఉన్న అప్పులు పవన్ తీర్చడం వల్లనే రేణుదేశాయికి పవన్ కళ్యాణ్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయని చాలామంది అన్నమాట. అందుకే విడిపోయారని. అదే నిజమైతే పవన్ కళ్యాణ్ అన్నా రిజన్ని ఎందుకు వివాహం చేసుకున్నట్టు అని అర్థం కాని విషయం. రేణుని విడిచి అన్నా రిజన్ని వివాహం చేసుకోవడం అభిమానులకే కాదు, సామాన్యులకు కూడా ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలామందికి కూడా నచ్చలేదు. అది కూడా కొడుకు అఖిరానందన్ కూతురు మధ్య 2 పిల్లలు పుట్టాక ఆమెను విడిచిపెట్టడం అభిమానులకి బాగా బాధ కలిగించింది. సినిమా వాళ్ళ పరంగా వెనుక ఉన్న పవన్ అభిమానుల కోసం ఒక మంచి హిట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అనుకున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్కి హరిశంకర్ ఒక కథ చెప్పారు. అదే గబ్బర్ సింగ్. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ ఒక ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది ఒక పెద్ద పండుగని చెప్పాలి. దీని తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత అత్తారింటికి దారేది మరో బ్లాక్ బస్టర్ హిట్. మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్కి ముందే 90 నిమిషాలు లీక్ అయ్యింది. దీనితో నిర్మాత హార్ట్అటాక్ తెచ్చుకున్నాడు. పవన్ ఆయన్ని కలిసి మీరు ఎటువంటి భయం పడవద్దు, సినిమాకి నష్టం వస్తే నాదే బాధ్యత, నా అభిమానులు థియేటర్లోనే చూస్తారు, మీరు భయపడకండి అని ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్కి అభిమానులంటే అంత నమ్మకం. అభిమానులు కూడా సినిమాని థియేటర్లోనే చూసి బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. 2011లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక పవన్కి చిరంజీవిపై కోపం వచ్చింది. ఏ పార్టీని అయితే ప్రజారాజ్యం పార్టీ కోసం స్థాపించామో ఆ పార్టీలోనే ప్రజారాజ్యం పార్టీని కలిపివేయడం, మంత్రి పదవిని చిరంజీవి తీసుకోవడం పవన్కి నచ్చలేదు. కానీ చిరంజీవి పార్టీని కాపాడుకోలేనని నమ్మకంతో కాంగ్రెస్లో విలీనం చేశాడు. పవన్ జీర్ణించుకోలేకపోయాడు. తర్వాత పవన్ కళ్యాణ్ 2014 మార్చిలో 14న ఒక్కడే అభిమాన సమక్షంలో జనసేన పార్టీని స్థాపించాడు. నరేంద్ర మోదీని కలిసి 2 తెలుగు రాష్ట్రాల సమస్యలను తెలియజేశాడు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసి కీలక పాత్ర పోషించాడు. కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. మొత్తం సపోర్ట్ టీడీపీకి ఇచ్చాడు. 2015 నుండి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. 2015లో 34,000 కిడ్నీ సమస్యలు నమోదైతే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. పవన్ వల్లే ఆ విషయం తెలిసింది. 2019 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 140 స్థానాల్లో పోటీ చేసింది జనసేన. అందులో పవన్ భీమవరం, గాజువాకలోనూ పోటీ చేశాడు. అయితే పవన్ 2 చోట్ల ఓడిపోయాడు. మిగతా 138 స్థానాలలో ఒక తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద్ గారు తప్ప ఇంకెవ్వరూ గెలవలేదు. అయినా కూడా పవన్ నిరాశ చెందలేదు. ప్రజల సమస్యల గురించే పట్టించుకున్నాడు. ప్రజల కోసమే ఈ పార్టీని స్థాపించాను, పదవుల కోసం కాదు అని ప్రజా సమస్యల గురించి పట్టించుకున్నాడు. ఇసుక కొరత కారణంగా భవన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పోరాడి వైఎస్ఆర్సీపీని నిలదీశాడు. 2020 జనవరి నుండి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అలాగే 2020 ఫిబ్రవరిలో కర్నూలులో క్రూరంగా అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ సుగాలి ప్రీతి అనే 15 ఏళ్ల బాలికకు న్యాయం జరగాలని ర్యాలీ నిర్వహించాడు. ఈ విషయంలో ఒక్క రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీ కానీ పట్టించుకోలేదు. ఈ విషయంలో ముందుకు వచ్చిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్. ఇంకా సినిమాల విషయాలకు వస్తే 2013లో అత్తారింటికి దారేది, తర్వాత 2017లో వెంకటేష్తో గోపాల గోపాల సినిమాలో నటించాడు. తర్వాత 2018లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి విడుదలయ్యాయి. కానీ ఈ సినిమాలకు హిట్స్ అండ్ ఫ్లాప్స్ సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చాయి. 2016లో హిందీలో వచ్చిన పింక్ సినిమాని రీమేక్ చేస్తూ వకీల్ సాబ్ మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా
పవన్ డబ్బు కోసమే చేశాడు. కారణం పార్టీలో ఫండ్ లేకపోవడంతో వకీల్ సాబ్ సినిమాకి డేట్స్ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ టాలీవుడ్ హీరో తీసుకోలేనంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. ఈ సినిమాకి 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. 2021 ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఏదేమైనా ఇలాంటి నాయకుడిని మనం కోల్పోకూడదు. ఇలాంటి వ్యక్తికి కూడా మనం అధికారం ఇచ్చి ఒకసారి చూడాలి. కనీసం అసెంబ్లీకైనా పంపించగలగాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో కూడా న్యాయం ఉన్నట్టు. నిజంగా పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నవారు అందరూ ఓట్లు వేయగలిగితే కొంతవరకు రాజకీయంగా అభివృద్ధి సాధించినట్లే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.